విజయమ్మ ఆస్తుల కోసం జగన్ ప్లాన్. ఏం చేయబోతున్నారు? ఆస్తులు చేజిక్కించుకోవడానికి జగన్ ప్లాన్. చెన్నై ట్రైబ్యునల్ లో గెలిచేందుకు కసరత్తు. తల్లి పేరుపై ఉన్న ఆస్తి కోసం జగన్ వ్యూహం. అమ్మ విజయమ్మ, చెల్లి షర్మిలపై ప్రేమ తగ్గిపోయింది. సొంత ఆస్తుల కేసులో ట్రైబ్యునల్ కు వైఎస్ జగన్ చెప్పిన సమాధానం ఇది. వాళ్ళిద్దరిపై ప్రేమ ఉన్నప్పుడు బహుమతిగా కొన్ని ఆస్తులు ఇచ్చాను. ఇప్పుడు ప్రేమ తగ్గింది కాబట్టి తన నిర్ణయాన్ని మార్చుకున్నాను అని చెప్పుకున్నారు. అయినా నువ్వు ఇవ్వడమేంటి, మేము తీసుకోవడం ఏంటి అనేది విజయమ్మ షర్మిల వర్షన్. మరీ టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్ళకపోయినా ఓ విషయం మాత్రం అర్థమవుతోంది. అమ్మ పేరుపై ఉన్న ఆస్తులు తనకే చెందాలని ఇటు వైఎస్ జగన్, కోడలు వైఎస్ భారతి ఫైట్ చేస్తున్నారు. ఈ ఆస్తుల గొడవ కారణంగా కుటుంబంలో ఒకరికొకరిపై పడకపోవడమో, కారణం ఏదైనా ఇప్పుడు విజయమ్మ కొడుకు దగ్గరైతే ఉండడం లేదు. కూతురు దగ్గర లేదా మనవడి దగ్గర ఉంటున్నారు. అంటే తల్లినైన తనపై అటు కొడుకు ఇటు కోడలు చట్టపరంగా ఫైట్ చేయడం విజయమ్మకు నచ్చడం లేదు. ఆస్తిని సమానంగా పంచాలని కోరుకుంటుంటే జగన్ మాత్రం ఆ ఆస్తి తనది అన్నట్టుగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే హైదరాబాద్ ఎన్సీఎల్టీ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చినా సరే దాన్ని సవాల్ చేస్తూ చెన్నై ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. అక్కడ హైదరాబాద్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఆస్తి విజయమ్మ దగ్గరే ఉన్నట్టు లెక్క. అయితే వైఎస్ జగన్ ఈ తీర్పును సహించలేకపోతున్నారు. తల్లి చెల్లిపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతున్నారు. హైదరాబాదులో వచ్చిన తీర్పునే చెన్నైలోనూ వచ్చేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ట్రిబ్యునల్ ముందు గట్టి వాదనలు వినిపించేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు.